వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ బరిలో నిలవకపోతే తాను పోటీ చేస్తానన్న మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వర్మ అన్నారు. సుమారు 20 ఏళ్లుగా టీడీపీ కోసం పనిచేస్తున్నట్లు, అధినేత చంద్రబాబు ఆదేశాలతో పవన్ కోసం తన సీట్ను త్యాగం చేసినట్లు, ఎంతో బాధతో పిఠాపురం స్థానాన్ని వదులుకున్నట్లు చెప్పుకొచ్చారు వర్మ. పవన్ గెలుపు కోసం తన రక్తాన్ని ధారపోసి తన కార్యకర్తలతో కలిసి రాత్రి పగలు కష్టపడి పవన్ ను గెలిపించి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇస్తామని వర్మ తెలిపారు. ఒకవేళ పవన్ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం నుంచి తానే బరిలో దిగి గెలుస్తామంటున్నారు టీడీపీ నేత వర్మ. ఒకసారి మాట ఇచ్చాక ఎట్టి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి తీరతాం. ఆయన కూడా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఆయనకి పర్సనల్ గా ఎంపీకి వెళ్ళాలని ఆలోచన వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వే పోటీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. నేను కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే రక్తం దారబోసి మేము కార్యకర్తలు 24 గంటలు పనిచేసి గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా పంపుతాం. పవన్ కళ్యాణ్ గారు ఎంపీకి వెళ్తే మేము వెళ్ళమని కోరట్లేదు. ఒకసారి మాట ఇచ్చాక ఎట్టి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి తీరతాం. ఆయన కూడా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఆయనకి పర్సనల్ గా ఎంపీకి వెళ్ళాలని ఆలోచన వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వే పోటీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. నేను కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే రక్తం దారబోసి మేము కార్యకర్తలు 24 గంటలు పనిచేసి గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా పంపుతాం. పవన్ కళ్యాణ్ గారు ఎంపీకి వెళ్తే మేము వెళ్ళమని కోరట్లేదు. ఒకసారి మాట ఇచ్చాక ఎట్టి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి తీరతాం.